భారత్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్కు అంతా రెడీ అయింది. 22 రోజుల బ్రేక్ తర్వాత టీమిండియా మళ్లీ బరిలో దిగబోతోంది. దాదాపుగా పూర్తి స్థాయి జట్టుతోనే భారత్ ఆడబోతోంది. న్యూజిలాండ్ మాత్రం ఎక్కువగా కొత్త ముఖాలతో కనిపిస్తోంది. 15 మందిలో 8 మంది గతంలో ఎప్పుడూ భారత్లో ఆడలేదు. అందులో 2 ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో బరిలో దిగలేదు. ఒకరు వన్డేల్లో ఇంకా ఆడలేదు. 10 లోపు మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు 5 ఉన్నారు. కీలక ప్లేయర్లు లేకుండానే వడోదరలో న్యూజిలాండ్ ఆడబోతోంది. టీమిండియా మాత్రం సరికొత్త ఉత్సాహంతో ఆడబోతోంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో ఆడలేదు. సఫారీలపై 3 టీ20లో బరిలో దిగిన ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్కు ఎంపిక కాలేదు. విజయ్ హజారే ట్రోఫీలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒక మ్యాచ్లో బరిలో దిగలేకపోయాడు. మరో మ్యాచ్లో ఆడినప్పటికీ బ్యాట్కు పని చెప్పలేకపోయాడు. ఇప్పుడు న్యూజిలాండ్తో సిరీస్లో ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు అడ్వాంటేజ్. దాదాపు 3 నెలల తర్వాత జట్టులో చేరాడు. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తోనే అయ్యర్ వైస్ కెప్టెన్ అయ్యాడు. కానీ ఆఖరి వన్డేలో గాయపడ్డాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్నాడు. ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు. బ్యాటర్గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కివీస్తో సిరీస్లోనూ మిడిల్ ఆర్డర్లో కీలకం కాబోతున్నాడు. భారత ఇన్నింగ్స్ను శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెన్ చేయబోతున్నారు. రోహిత్ శర్మ ఫామ్ టీమిండియాకు కలిసి రానుంది. వన్డౌన్లో విరాట్ కోహ్లీ సేవలు కీలకం కాబోతున్నాయి. విరాట్ కూడా అద్భుతమైన ఫామ్లోనే ఉన్నాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలో దిగబోతున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగుతాడు. తుది జట్టులో హర్షిత్ రాణా ఖచ్చితంగా ఉంటాడనే అంచనాలున్నాయి. టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బూమ్రాకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. మరో పేసర్ సిరాజ్కు అవకాశం ఇచ్చారు. పేస్ విభాగంలో సిరాజ్ కీలకం కాబోతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణకు తుది జట్టులో చోటు దొరికే పరిస్థితి లేదు. 2 పేసర్గా హర్షదీప్ సింగ్ను ఆడించే అవకాశాలున్నాయి. మెన్స్ క్రికెట్కు సంబంధించి వడోదరలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది. ఈ వేదికలో టాస్ కీలకం కాబోతోంది. దాదాపు 2 సంవత్సరాల పాటు వన్డేల్లో భారత్ టాస్ గెలవలేదు. కానీ సౌత్ ఆఫ్రికాతో ఆఖరి మ్యాచ్లో మాత్రం టాస్ నెగ్గింది. భారత్ గడ్డ మీద న్యూజిలాండ్ ఎప్పుడూ వన్డే సిరీస్ గెలవలేదు. కానీ 2024లో టెస్ట్ సిరీస్లో భారత్ను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా భారత్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమనే అంచనాలున్నాయి.